ఇక హైదరాబాద్ లో భోగి సంబరాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ మనకు లైవ్ లో అందిస్తారు. నుమాన్. లక్ష్మీదుర్గ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు ముందుగా భోగి శుభాకాంక్షలు. భోగ భాగ్యాలు ఇచ్చే భోగి వేడుకలను ఇటు భాగ్యనగరం వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇటు గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇలా వాడవాడల తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి ఇటు కుటుంబ సభ్యులతో పాటు చిన్న పెద్ద తేడా లేకుండా భోగి వేడుకలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, ప్రస్తుతం నేను కుకట్పల్లిలో ఉన్నాను. కుకట్పల్లి మలేషియన్ టౌన్షిప్ లో. సో ఇక్కడంతా కూడా ఒక గ్రామీణ వాతావరణం, ఒక పల్లె వాతావరణం సంతరించుకునే విధంగా మొత్తం కూడా హరిదాసుల గీతాలు, బసవన్నల నాట్యాలు, దాంతోపాటు భోగి మంటలతో అంతా కూడా ఒక పల్లె వాతావరణం, ఒక గ్రామీణ వాతావరణం. ఎవరైతే ఊరికి వెళ్ళినటువంటి వారు, ఊరు మిస్ అయినటువంటి వారు ఉన్నారో సో వారందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఇక్కడ కమ్యూనిటీలో పెద్ద ఎత్తున కూడా ఇటు భోగి వేడుకలను కుటుంబ సభ్యులతో పాటు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు ప్రస్తుతం అంతా కూడా ఇటు ఒక గ్రామీణ వాతావరణంలో భోగి వేడుకలను ఇక్కడ కన్నుల పండుగగా జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మేడం భోగిని? మీరు ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చాలా హ్యాపీగా ఉందండి. ఆల్మోస్ట్ పల్లెటూరులో ఉన్నట్టుగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది. చాలా సంతోషం. ఏమేమి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ? ఇవాళ రంగోలీ ఉంటుంది, భోగి మంట ఉంటుంది, ఇంకా ఆటలన్నీ ఉన్నాయి. నాకు వాటి పేర్లు తెలియదు. అక్షింద్రాలు అంటారు వాటిని, అంతే. మనం చూడొచ్చు ముఖ్యంగా ఇటు సంక్రాంతి పండుగ అనగానే మొత్తం కూడా ఒక పల్లెటూరు వాతావరణం, ఒక గ్రామీణ వాతావరణం ముట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ముందుగా భోగి శుభాకాంక్షలు అండి. సో రెయిన్ ట్రీ పార్క్ అంటే ఏదైనా ఫెస్టివల్ అంటే అంబరాన్ని అంటుతుంది. అందులో ఇది మనకి సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ. సో ఈ పండుగని రెయిన్ ట్రీ పార్క్ వాళ్ళందరూ అంబరాన్ని అంటేటట్టుగా జరుపుకుంటారు. అంటే మనము ఉన్నది సిటీలో అయినా కూడా ఒక పల్లె వాతావరణంలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. మీరు అన్ని చూస్తూ ఉంటారు. ఒక గుడిసె కానీ, భోగి మంటలు కానీ, సాంప్రదాయ గేమ్స్ కానీ అన్నీ ఇక్కడ అన్ని రకాలుగా జరుపుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు సాంప్రదాయ వస్త్రధారణలో వస్తూ ఉన్నారు. సో మీకు కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ వాతావరణం అనేది. ఎవ్రీ ఇయర్ ఇంతే జరుపుకుంటూ ఎవ్రీ ఇయర్కి ఇంకా పెరుగుతూ ఉందండి. సో అన్ని జాతుల వాళ్ళు, అన్ని సంస్కృతుల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో అందరూ కలిసిమెలిసి జరుపుకుంటారు. అంటే ముఖ్యంగా తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఇక్కడంతా కూడా ఒక పల్లె వాతావరణం సంతరించుకునే విధంగా ఊరికి వెళ్ళినటువంటి వారు, ఊరు వాతావరణాన్ని ఎవరైతే మిస్ అయ్యారో వారంతా కూడా ఇక్కడ రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, దాంతోపాటు హరిదాసుల గీతాలు, బసవన్నల నాట్యాలతో అంతా కూడా ఇక్కడ ఒక కోలాహలమైనటువంటి వాతావరణంలో, ఒక పల్లె వాతావరణంలో ఇటు హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగల్ అయినటువంటి భాగ్యనగరంలో ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మేడం? మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ప్రతిసారి ఇక్కడ బాగా చేస్తారు. సో వీఆర్ ఎంజాయింగ్ ఇట్. బాగా మంచిగా చేస్తుంది. ఎలా జరుపుకుంటారు? బాగా చేసుకుంటున్నాం. ఏమేమి అరేంజ్మెంట్స్ చేశారు ఇక్కడ? భోగి చూడొచ్చు మొత్తం కూడా ఇక్కడ ఒక కలర్ఫుల్ వాతావరణంలో, ఒక సందడి వాతావరణంలో, గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా మొత్తం కూడా భోగి వేడుకలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నగర వ్యాప్తంగా. ఇటు ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని ఇక్కడ కుకట్పల్లి, మియాపూర్, నిజాంపేట, ప్రగతి నగర్, ఎక్కువగా సెటిలర్స్ ఉన్నటువంటి ప్రాంతాలు, ఊరికి వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వారి కుటుంబ సభ్యులతో పాటు కలిసేసి భోగి వేడుకలను అయితే ఘనంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పచ్చు. థ్యాంక్ యూ హనుమాన్.